అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లెట్లాస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్ వెళ్తున్నాము. టెంపుల్ ఆదివరాహ స్వామి టెంపుల్. ఇది పెద్దపల్లి డిస్టిక్ కమన్పూర్ మండలంలో ఉంది. సో యాక్చువల్గా మా అత్తయ్య ఒక మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరింది. ఆ మొక్కు నెరవేరితే 21 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నారు. ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు కుదిరింది. సో స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక షాప్లో ఆగి అత్తయ్య 21 కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు. ఆ మొక్క ఏంటో కూడా మేము ఫర్దర్ వీడియోస్లో పెడతాము, చూడండి. సో తీసుకొని స్టార్ట్ అయితే అయ్యాము. మేము మంచిర్యాలలో ఉంటాము. మాకు మంచిర్యాల నుండి కమాన్పూర్కి ఒక 30 to 40 minutes అయితే పట్టింది. మా అత్తయ్య దారిలో అనుకుంటున్నారన్నమాట, నా ఇంకో మొక్కు ఉంది, ఆ మొక్కు నెరవేరితే ఇట్లా బోర్డు పెట్టిస్తా అని. అనుకున్నారో లేదో యాక్చువల్గా అక్కడ బోర్డ్స్ అయితే కనిపించినాయి. అండ్ మధ్యలో మా కార్కి ఎదురుగా వరాహి ఎదురైంది అన్నమాట. అది షూట్ చేయలేకపోయినా. అండ్ సండే కాబట్టి చాలా జనాలు ఉన్నారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. మేము సైడ్ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అండ్ ఈ టెంపుల్కి 600 years హిస్టరీ ఉంది. అండ్ ఈ టెంపుల్కి పూజలు చేయబట్టి ఒక 180 years నుండి పూజలు అయితే చేస్తున్నారు అని ఇక్కడ అయ్యగారులు అంటారంట. సో అప్పట్లో మన వరాహ స్వామి విగ్రహం ఒక ఎలకంత ఉండేది. సో ఇయర్ ఒక 1/2 inch పెరుగుతూ వస్తుందంట. పెరిగి ఇప్పుడు మనకి యాక్చువల్ వరాహి రూపంలో కనిపిస్తారు. మనకు తెలిసిన వరాహ స్వామి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తిరుమలలో ఉన్న వరాహ స్వామి. సో మనం ఫస్ట్ అక్కడ వరాహ స్వామిని పూజించుకున్న తర్వాతనే మనం తిరుమలకి దర్శనం అయితే వెళ్తాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ అన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ఇవి 2. ఇది సెకండ్ది. సో మేము ప్రదక్షిణాలు చేసుకొని లైన్లో నిల్చొని ఒక 1/2 an hour అయితే పట్టింది మాకు దర్శనంకి. సో చూడొచ్చు, అది ఎంట్రన్స్. సో ఇప్పుడు మీకు విగ్రహం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా, వరాహి రూపంలో అలా చిన్న ఎలకంతా ఉండి ఇప్పుడు వరాహి రూపంకి వచ్చారంట. అండ్ బయట తులసి వనం దగ్గర మాత్రం అయితే పూజ చేసుకున్నారు. ఇక్కడ మనం ఈ టెంపుల్కి విరాళాలు ఇవ్వచ్చు. అండ్ ఎవ్రీ సండే కూడా ఇక్కడ అన్నదానం జరిగింది. అన్నదానంకి మనం ఏం వస్తువులు అట్లా ఏం కొనియడం అని ఉండదు. వాళ్ళకి ఒక 10,000 ఇస్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు అంతే. మిగతా అంతా వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే వంటలు మేము లాస్ట్ ఇయర్ అన్నదానం చేసాము. ఇక్కడ జనాలు ఎక్కువ ముడుపులు కడుతూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేరితే, లేదంటే మా కోరిక నెరవేరాలని కూడా కడతారు. ముందు కడతారు, లైక్ అండ్ నెరవేరిన తర్వాత కూడా వచ్చి కడతారు. ఆ ముడుపులు ఎలా కట్టాలి, ఎలా ఏమేమి వేయాలి అందులో అని అయ్యగారులు మనకు సైడ్కి కూర్చోబెట్టి అందరికీ ఒకటేసారి చెప్తారు. ఆ ముడుపు కావాల్సిన పదార్థాలు అన్నీ అక్కడ సైడ్కి షాప్స్లో ఉంటాయి. మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ మా పూజలు అయిపోగానే ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టాలి కదా, 21. ఆ కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ షాప్స్లో కూడా అమ్ముతారు కొబ్బరికాయలు, కానీ ఇక్కడ రేట్ ఎక్కువ చెప్తారని మేము బయటనే తీసుకొని వచ్చినాము. కొబ్బరికాయలు కొట్టేసుకొని ప్రసాదం తీసుకొని ఒక 10 minutes అలా టెంపుల్లో కూర్చొని రిటర్న్ అయ్యాము. సో ఇవి ముడుపులు ఇక్కడ బయట కడతారన్నమాట. అండ్ రిటర్న్లో మా అత్తయ్య మధ్యలో ఆగి వారి గొలుసులు అంటారు కదా, వీటిని పోస్తున్నారు. ఇవి ఎందుకంటే ఇంటి ముందు కట్టుకుంటే ఊరబిచ్చుకెళ్ళి తింటే మన ఇంటికి మంచిది అని మా అత్తయ్య నమ్మకం. సో ఎప్పుడు ఇవి కనిపించినా ప్రతిసారి తీసుకొని వచ్చి కడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. Please like, share, subscribe to our channel Bhuledla's Lifestyle.